బాడీని పాడెక్కిస్తూ ఉండగా ఆ మృతదేహంపై చెమటలు కనిపిస్తే సరే బతికే ఉన్నాడు కదా అనుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాక మళ్లీ చనిపోతే రెండుసార్లు ఓ మనిషి చచ్చి బతికిన ఘటనే జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. అసలేంటా కదా? వెలగటూర్ మండలం శాఖాపూర్లో ఓ వింత ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది, అవాక్కయ్యేలా చేసింది. చనిపోయిన వ్యక్తికి 3 గంటల తర్వాత హార్ట్ బీట్ కొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. శాఖాపూర్కు చెందిన తనుగులు శ్రీనివాస్ మద్యానికి బానిసై అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో గత కొద్ది కాలంగా మంచాన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసును 3 రోజుల క్రితం వరంగల్, కరీంనగర్ ఆస్పత్రులకు తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ అనారోగ్యానికి గురైన శ్రీనివాస్ అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ చనిపోయాడని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీనివాస్ మరణించడంతో ఆ కుటుంబం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఊరంతా శ్రీనివాస్ అంత్యక్రియలకు హాజరయ్యి బోరుమన్నారు. డప్పులతో దహన సంస్కారాల కోసం ఇంటి వద్ద హడావుడి మొదలైంది. సరిగ్గా శ్రీనివాసును పాడె ఎక్కించే సమయంలో ఆయన శరీరంపై చెమటలు గుర్తించారు బంధువులు. హార్ట్ బీట్ చెక్ చేస్తే కొట్టుకుంటోంది. దీంతో శ్రీనివాస్ బతికే ఉన్నాడని నిర్ధారణకు వచ్చారు. నాడీ కొట్టుకుంటుండటంతో హుటాహుటిన ధర్మపురి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వాస్పత్రిలో శ్రీనివాస్ చనిపోయినట్టు నిర్ధారించారు. చావు బతుకుల మధ్య జరిగిన ఈ నాటకీయ పరిణామాలు శాఖాపూర్లో చర్చనీయాంశమయ్యాయి. అకస్మాత్తుగా మా సోదరుడాను తమిళ శ్రీనివాస్ నైట్ 7:30 వరకు అయిపోయాడు అనుకొని అన్ని కార్యక్రమాలు చేసినాం. తర్వాత దప్పులు అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మెలకు వచ్చిన టైం తర్వాత ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ 11 గంటలకు చనిపోవడం జరిగింది. ఇంతకుముందంటే ఆల్కహాల్ ప్రాబ్లం ఉంది, ఆల్కహాల్ తీసుకుంటుండే. 3 times 4 times ట్రీట్మెంట్ అయింది. ఈ లాస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలంటే అక్కడ బాడీ సహకరించలేదు. నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన అన్నాడు వేటూరి. అదిగో అలాంటి అర్థం కాని వింత ఘటన నిన్న శాఖాపూర్లో కనిపించింది.